ఎంతో మంది రాంగ్ డెసిషన్ తీసుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. డాక్టర్ ఏ సతీష్ గారి 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో మీ కెరీర్ డెసిషన్స్ డబుల్ చెక్ చేసుకోండి. నమస్తే, నేను మీ డాక్టర్ ఏ సతీష్ మాట్లాడుతున్నాను. సో నీట్ పీజీకి సంబంధించినటువంటిది ఆల్రెడీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే మనకుంటుందో ఎంఎంసీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటున్నారు. చాలా రాష్ట్రాల్లో నీట్ పీజీకి సంబంధించి ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఒక్కొక్క రాష్ట్రంలో మనకు రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు కర్ణాటక స్టేట్ ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ ఫీజు కూడా ఆల్మోస్ట్ 31తో మనకు అప్లికేషన్ ఫీజు కూడా మనం పే చేయాలి. ఎక్కువ మంది విద్యార్థులు కర్ణాటకకి ఎందుకు మొగ్గు చూపుతారంటే, మెడికల్ ఎడ్యుకేషన్లో ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రం డెఫినెట్గా కర్ణాటక అని చెప్పుకోవాలి. ఉన్న రాష్ట్రాల్లో మనకి తమిళనాడు, కర్ణాటక, ఏవైతే మనకి మహారాష్ట్ర, ఇవేవైతే రాష్ట్రాలు ఉన్నాయో పెద్ద రాష్ట్రాలు, ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీస్తో పాటుగా ప్రైవేటు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా జనరల్గా ఎక్కువగా ఉంటాయి. ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మెడికల్ కంపారిటివ్లీ కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా స్టూడెంట్స్, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్ నాన్ లోకల్ కోటాలో మనకి అదర్ స్టేట్స్ కర్ణాటక కూడా వెళ్ళి ఎక్కువగా జాయిన్ అవుతూ ఉంటారు. ఈ నీట్ పీజీకి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా అప్లై చేస్తున్నారో వాళ్ళు దానితో పాటుగా మిగిలిన రాష్ట్రాలు తమిళనాడు కానీ కేరళ కానీ అప్లై చేసే ముందు కర్ణాటక కూడా డెఫినెట్గా మీరు ఒక కన్సిడరేషన్ కింద తీసుకోవచ్చు. కర్ణాటకలో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఎవరికైతే కొంచెం మంచి ర్యాంకు రాలేదు, మనం ఫైనాన్షియల్గా పర్వాలేదు, బేర్ చేయగలని చెప్పి అనుకుంటారో, ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కూడా అందరికీ ఉండవు కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా అదర్స్ క్యూ కోటా అనేది ఒక కోట కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే మనకి ఇండియాలో అందుబాటులో ఉంది. అంటే మీరు అప్లై చేసిన తర్వాత డెఫినెట్గా క్యూ కోటాలో అప్లై చేసినట్లయితే కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా మీకు కావాల్సినటువంటి కాలేజీ కానీ లేకపోతే స్పెషలైజేషన్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కర్ణాటకకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్లో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ కర్ణాటకలో ఈ కేఈఏ అని ఏదైతే ఉంటుందో, కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ అని, వాళ్ళు జనరల్గా ఈ కౌన్సిలింగ్లో వాళ్ళు కండక్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు చేస్తారు. ఈ కేఈఏకి సంబంధించినటువంటిది రిజిస్ట్రేషన్ ఒక్కసారి మీరు ఆన్లైన్లో చేసుకున్న తర్వాత, రిజిస్ట్రేషన్ అంతా ఓకే అయిన తర్వాత అప్పుడు మీరు ఫిజికల్గా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్కి బెంగళూరు వెళ్ళవలసి ఉంటుంది. అది సిటీలోనే ఉంటుంది. మనకి జనరల్గా కొంచెం ఎంఎస్ రామయ్య కాలేజీకి వాటికి దగ్గరగానే ఉంటుంది ఈ కేఈఏ అనేది. ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది డాక్యుమెంటేషన్ జనరల్గా మీకు ఉండదు. నాన్ లోకల్ కోటాలో క్యూ కోటా, ఎన్ఆర్ఐ కోటాకి అయితే మీరు వెరిఫికేషన్కి వెళ్ళాలి. అదే బి కేటగిరీ అయితే పెద్దగా వెళ్ళక్కర్లేదు. బట్ కర్ణాటక లోకల్ వాళ్ళ ప్రతి స్టూడెంట్ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ కానీ లేకపోతే కేటగిరీస్ కానీ చాలా రకరకాలుగా ఉంటాయి కాబట్టి అదంతా క్లారిటీ వస్తే తప్ప కౌన్సిలింగ్కి అలౌ చేయరు. అలాగే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్లో కూడా ఎన్ఆర్ఐ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా లేకపోతే కౌన్సిలింగ్కి అలౌ చేయరు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫిజికల్ వెరిఫికేషన్ చెప్పడం జరిగింది. అదే నాన్ లోకల్ ప్రైవేట్ కేటగిరీ ఓపెన్ కోటాలో ఎవరైతే కేటగిరీ బికి, అదే ప్రైవేట్లో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పెద్దగా వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి జనరల్గా దానికి రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇది ఓపెన్ మెరిట్ కింద కాకుండా ఓన్లీ కొంత పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్కి మాత్రమే జనరల్గా నాన్ లోకల్ కోటాకి అవకాశం ఉంటుంది. అది నేను డీటెయిల్స్ చెప్తాను నేను. సో అందు గురించి దానికి తగ్గట్టుగా ఎవరికైతే అవసరం ఉంటుందో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిజికల్గా వాళ్ళు చాలా క్లియర్ కట్గా అందులో నోటిఫై చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు డేట్ ఇచ్చినప్పుడు మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. ఒక్కసారి వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు లిస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుందో వాళ్ళ నేమ్స్ లిస్ట్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒక్కసారి నేమ్స్ లిస్ట్ డిస్ప్లే చేసిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి నా అదర్స్ కోటాలో క్యూ కోటాకు అప్లై చేయొచ్చు, ఎన్ఆర్ఐ కోటా అప్లై చేయొచ్చు, అలాగే ప్రైవేట్ కోటా అని చెప్తాం మనం, ఓపెన్ కోటా అని, ఓపెన్ కోటాలో కూడా మనం అప్లై చేయొచ్చు. ఎవరికి ఎన్ని సీట్లు ఉంటాయన్న దాని మీద ఒక అవగాహన ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. జనరల్గా క్లాసిఫికేషన్ ఆఫ్ ద సీట్స్కి వచ్చేటప్పటికి జీ అంటాం మన గవర్నమెంట్ సీట్స్, కర్ణాటక కోడింగ్లో మనం మాట్లాడుకున్నట్లయితే పి అంటే ప్రైవేట్ సీట్స్, అట్లాగే ఎన్ అంటే ఎన్ఆర్ఐ సీట్స్, క్యూ అంటే అదర్ సీట్స్. 4 కేటగిరీస్ ఆఫ్ సీట్స్ కింద ఉంటాయి. మనకి అప్లై చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అట్లా గవర్నమెంట్ సీట్స్కి వచ్చేటప్పటికి జనరల్గా 50% ఆఫ్ ది గవర్నమెంట్ సీట్స్ మనకి ఎంసీసీలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఫిలప్ చేస్తారు. మిగిలిన 50% ఆఫ్ ది గవర్నమెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎవరు స్టేట్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అంటే, మీరు అక్కడ పుట్టి అక్కడ 12th క్లాస్ వరకు చదవాల్సిన అవసరం లేదు. అక్కడ ఎంబీబీఎస్ కానీ చదివినట్లయితే కర్ణాటకలో ఆటోమేటిక్గా అక్కడ లోకల్ కేటగిరీ కింద వస్తారు. అందువల్ల వేరే రాష్ట్రాల్లో చదివినప్పటికీ కూడా మీరు ఒకవేళ అక్కడ కానీ క్లాస్ 12th వరకు చదివినా కూడా మీరు లోకల్ కింద వస్తారు. అక్కడ ఎంబీబీఎస్ చదివినా వస్తారు, అక్కడ పుట్టి వేరే చోట మీరు ఏదైనా చదివినట్లే అయినా కూడా, అంటే
ఇక్కడ 12th వరకు చదివి వేరే రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివినా కూడా లోకల్ కోటా కింద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ 50% ఆఫ్ ది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో దానికి ఎలిజిబిలిటీ వస్తున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే 50% గవర్నమెంట్ కాలేజీ అయినట్లయితే 33% సీట్స్ ప్రైవేట్ నాన్ మైనారిటీ కాలేజెస్లో ఓన్లీ 33% మాత్రమే స్టేట్ కౌన్సిలింగ్లో ఫిలప్ చేస్తారు. అలాగే ప్రైవేట్ మైనారిటీ రిలీజియస్ కానీ లింగ్విస్టిక్ బేసిస్ మీద ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవి 20% జనరల్గా స్టేట్ కోటాలో మనకు ఫిలప్ చేయడం జరుగుతుంది. 40% ఆఫ్ ది స్టేట్స్ సీట్స్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అని మనకు ఉన్నాయి, 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ 2 ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజెస్లో ఓన్లీ 40% ఆఫ్ ది సీట్స్ మాత్రం గవర్నమెంట్ కోటా కింద వస్తాయి, మిగిలిన ప్రైవేట్ కోటా కింద వెళ్ళిపోతాయి. అంటే నాన్ మైనారిటీ 30%, అట్లాగే ఏదైతే రిలీజియస్ లింగ్విస్టిక్ ఏదైతే ఉన్నాయో అవి 20%, అట్లాగే ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజీలో 40% ఆఫ్ ది సీట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ కోటాలోకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా ప్రైవేట్ కేటగిరీ సీట్స్ ఏదైతే మీకు వస్తాయో ప్రైవేట్ కేటగిరీ సీట్స్లో కూడా జనరల్గా అన్నీ కూడా కేఈఏ ద్వారా స్టేట్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రైవేట్ కాలేజెస్ కంటే దయచేసి గుర్తుపెట్టుకోండి 3 కేటగిరీ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి కర్ణాటకలో. ఒకటి కేపీసీఎఫ్ అంటాం మనం, అట్లాగే ఏఎంపీసీకే, అలాగే కేఆర్ఎల్ఎంపీసీఏ. అంటే కేపీసీఎఫ్ అంటే కర్ణాటక ప్రొఫెషనల్ కాలేజ్ ఫౌండేషన్ ట్రస్ట్. అన్ని ప్రైవేట్ కాలేజీలు అన్నీ కూడా దీనికి ఎందుకు వస్తాయి కాబట్టి అదొక ట్రస్ట్ కింద కేపీసీఎఫ్ కాలేజెస్ అంటాం మనం. అట్లాగే ఏఎంపీసీకే అంటే అసోసియేషన్ ఆఫ్ ది మైనారిటీ ప్రొఫెషనల్ కాలేజెస్ ఇన్ కర్ణాటక. ఆల్ మైనారిటీ కాలేజెస్ అన్నీ కూడా ఒక పర్టికులర్ కేటగిరీ కింద వస్తాయి మనకి. అట్లాగే కర్ణాటక రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీ ప్రొఫెషనల్ అండ్ అసోసియేషన్ ఏదైతే మనం చెప్తామో కేఆర్ఎల్ఎంపీసీఏ, ఇదంతా కూడా ఆల్ మైనారిటీ ఆల్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ సంబంధించి వస్తాయి. ఈ 3 కేటగిరీస్లో ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ సీట్స్ కింద వస్తాయి మనకి. అట్లాగే ఒక్కొక్క దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ రిజర్వేషన్ క్రైటీరియా కానీ లోకల్కి నాన్ లోకల్కి సపరేట్గా ఉంటాయి. అట్లాగే మీరు చూసుకున్నట్లయితే కేపీసీఎఫ్ కాలేజెస్ ఏవైతే మనం చెప్తున్నామో కేపీసీఎఫ్ కాలేజీలో ఓన్లీ 42% ఆఫ్ ది సీట్స్ మాత్రమే ప్రైవేట్ కోటా కింద రిజర్వేషన్ ఉంటుంది. 42% ఆఫ్ ది సీట్స్ ఏవైతే మీకు ప్రైవేట్ సీట్స్ ఉంటాయో అందులో లోకల్ వాళ్ళకి ఏదైతే జీఎంపీ సీట్స్ అని మనం చెప్తామో గవర్నమెంట్ మెరిట్ ప్రైవేట్ ఏదైతే మీకు ఉంటుందో ఆ గవర్నమెంట్ మెరిట్లో ఏదైతే 50% లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో 42% సీట్స్ ఓవరాల్గా కేపీసీఎఫ్కి వచ్చినట్లయితే ఆ 42%లో సగం సీట్లు మీకు లోకల్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. మనకి జనరల్గా అంటే 42% వచ్చింది, అందులో సగం ఇంకొక సగం ఏదైతే ఉంటాయో ఓపెన్ సీట్స్ అంటారు, ఓపీఎన్ సీట్స్ అంటారో ఆ సగానికి మనం ఎలిజిబుల్. ఆ సగం 50% ఆఫ్ ది 42% అని చెప్పుకున్నట్లయితే ఆ ఓపెన్ కోటా సీట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ కర్ణాటక స్టేట్ ఏదైతే మీకు ఉంటుందో వాళ్ళ ద్వారా స్టేట్ ద్వారా ఫిలప్ చేసుకోవచ్చు. ఆ 50% ఓపెన్ సీట్స్ అంటే ఎక్కడ ఎంబీబీఎస్ చదివినా కూడా మీరు ఎక్కడ పుట్టినా కూడా ఎక్కడ మామూలుగా హై స్కూల్ చదివినా కూడా మీరు ఈ సీట్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏదైతే మనం లింగ్విస్టిక్ బేసిస్ చెప్తామో కేఆర్ఎల్ ఎంపీసీఏ కానివ్వండి ఏఎంపీసీకే కాలేజెస్ ఏవైతే చెప్తున్నామో 55% ఆఫ్ ది సీట్స్ ఏవైతే మీకు ఉన్నాయో అవి ప్రైవేట్ కోటా సీట్స్ కింద మీకు వస్తాయి. అంటే అందులో మిగిలినవి వేరే గవర్నమెంట్ కోటాకి వెళ్తాయి, ప్రైవేట్ కోటాకి ఓన్లీ 55 వస్తాయి. ఈ 55లో మీరు చూసుకున్నట్లయితే అందులో మరి 66% ఏదైతే మీకు ఉంటుందో ఆ లాంగ్వేజ్ బేసిస్కి అంతా కూడా రిలీజియస్ లింగ్విస్టిక్ బేసిస్ మీద ఎవరైతే ఉంటారో ఆ మైనారిటీస్కి ఆ పర్టికులర్ పీపుల్కి 66% వెళ్ళిపోతుంది. మిగిలిన 34% సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ మిగిలిన 34% సీట్స్ మాత్రమే కొన్ని లోకల్కి వెళ్తాయి, అందులో సగం మిగిలిన సగం వచ్చి ఓపెన్ కేటగిరీకి వెళ్తాయి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్స్ కానీ కాలేజెస్ కానీ మైనారిటీ కాలేజెస్ మొత్తం కాలేజెస్లో 66% ఆఫ్ ది సీట్స్ ఓన్లీ వాళ్ళ మైనారిటీస్కి దానికి సంబంధించిన కాలేజెస్ ఎవరైతే ఉంటాయో ఆ కాలేజెస్కి మాత్రమే ఇస్తారు. మిగిలిన 34% సీట్స్ మాత్రమే మిగిలిన వాళ్ళకి ఇస్తారు. ఆ మిగిలిన 34% సీట్లలో 50% సగం సీట్లు లోకల్ కర్ణాటక వాళ్ళకి ఇస్తే మిగిలిన సగం సీట్స్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి వస్తాయి. ఆ సగం సీటుకి మనం ఎలిజిబిలిటీ వస్తుంది అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీ మాత్రం ఎలిజిబిలిటీ క్రైటీరియా సపరేట్గా ఉంటుంది, దానికి సపరేట్ నోటిఫికేషన్ అదే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్రిస్టియన్ మైనారిటీ కాబట్టి అదొక్కటి మాత్రం దీంట్లో మినహాయింపు. ఎన్ఆర్ఐ సీట్స్ వచ్చేటప్పటికి జనరల్గా మీకు తెలియదు, ఎన్ఆర్ఐ సీట్స్ 15% ఏవైతే మీకు సీట్స్ ఉన్నాయో 15% సీట్స్ అన్ని కాలేజీల్లో కూడా అంటే కేపీసీఎఫ్ కాలేజీ కానివ్వండి, కేఆర్ఎల్ ఎంపీసీఏ కానివ్వండి, ఏఎంపీసీకే కాలేజెస్ ఏవైతే ఉంటాయో అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ 4 కేటగిరీలో ఉన్న సీట్స్లో 15% ఎన్ఆర్ఐ కోటా సీట్స్ అన్నీ కూడా జనరల్గా మనకి ప్రైవేట్ కౌన్సిలింగ్లో మనం అప్లై చేసి మనం సీట్లు పొందొచ్చు. గవర్నమెంట్ కాలేజీ కదండి ప్రైవేట్ ఈ 3 కేటగిరీ ప్లస్ ఇదైతే ప్రైవేట్ యూనివర్సిటీ. అలాగే అదర్స్ కోటా ఏదైతే మనం క్యూ కోటా అని చెప్తామో ఎన్ఆర్ఐ డాక్యుమెంటేషన్ లేకపోయినా ఎన్ఆర్ఐ ఫీజుతో సమానమైనటువంటి ఫీజు ఏదైతే మీకు ఉంటుందో ఇది కేపీసీఎఫ్ కానీ కేఆర్ఎల్ ఎంపీసీఏ కానివ్వండి ఏఎంపీసీకే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే అన్నింటిలో కూడా 10% సీట్స్ క్యూ కోటా కింద వస్తాయి. ఒక్క ప్రైవేట్ యూనివర్సిటీలో మాత్రం 5% సీట్స్ మాత్రమే క్యూ కోటా కింద ఇవ్వడం జరిగింది. సో ఆ డిఫరెన్స్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. సో అన్ని కాలేజీల్లో క్యూ కోటా 10% కాదు, ప్రైవేట్ యూనివర్సిటీస్లో 5% సీట్స్ మాత్రమే
క్యూ కోటా కింద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా చాలా డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా స్టేట్ కాలేజెస్లో కూడా ఎన్ఆర్ఐ సీట్స్ని మామూలు సీట్స్ కింద కన్వర్ట్ చేసి సీట్స్ జనరల్గా నార్మల్గా ఫిలప్ చేయడానికి గవర్నమెంట్ కొంచెం ముందుకు వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అలా ఫేవరబుల్గా ఉంది. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఈ సీట్స్ మళ్ళీ వెనక్కి వెళ్తాం, కాలేజీ వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది కాబట్టి అలాంటి వాటికి ఇబ్బంది లేకుండా ఉండాలని చాలా వరకు కూడా ఎన్ఆర్ఐ సీట్స్ని తగ్గించడం జరుగుతుంది. ఈవెన్ ఎంబీబీఎస్లో కూడా చాలా వరకు ఎన్ఆర్ఐ సీట్స్ని తగ్గించడం జరిగింది. ఈవెన్ బాలాజీ కానివ్వండి, చాలా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇవన్నీ కూడా తగ్గించడం జరిగింది. నెమ్మదిగా పీజీలో అన్ని చోట్ల కూడా ఎన్ఆర్ఐ సీట్స్ బాగా తగ్గించేస్తున్నారు మనకి. ఎందుకంటే ఈ కాలేజెస్ కానివ్వండి, లేకపోతే మోసం చేయడాలు కానీ, లేకపోతే డబ్బులు ఎక్కువ తీసుకోవడం కానీ, ఇవన్నింటికి కూడా కొంతవరకు కూడా కొంత ఇబ్బంది కలగకూడదు. ప్లస్ సీట్స్ కూడా ఎక్కువగా ఫిలప్ అవ్వట్లేదు కాబట్టి కన్వర్షన్ చేసి కౌన్సిలింగ్లో మామూలుగానే వాళ్ళు ముందుకు వస్తున్నారు, సీట్స్ ఆఫర్ చేస్తున్నారు మేనేజ్మెంట్ కోటా రేట్కే. అట్లాగే కర్ణాటకలో మీరు చూసుకున్నట్లయితే జనరల్గా అన్ని కాలేజెస్లో, అంటే ప్రైవేట్ కాలేజెస్లో ఏది తీసుకున్నా కూడా, ఈవెన్ ఎంఎస్ రామయ్య తీసుకోండి, వైదేహి కానీ, కెంపెగౌడ కానీ, వాటెవర్, బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, ఆల్ కాలేజెస్, అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ మీకు గవర్నమెంట్ కాలేజెస్ చాలా వరకు చూసుకున్నట్లయితే 30 కాలేజెస్ వరకు పైన ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్ కూడా 22-23 దాకా ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చి మీకు 2 వరకు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ కాలేజెస్ ఏవైతే మీకు ఒక 60-65 కాలేజెస్ వరకు కూడా కౌన్సిలింగ్ వెళ్ళి పార్టిసిపేట్ జరుగుతుంది. ఇందులోకి వచ్చేటప్పుడు ప్రీ క్లినికల్ 3 కోర్సులు ఉంటాయి కర్ణాటకలో. జనరల్గా మీకు అనాటమీ కానీ, సైకాలజీ కానివ్వండి, లేకపోతే బయోకెమిస్ట్రీ కానివ్వండి. అలాగే ప్రీ క్లినికల్కి వచ్చేటప్పుడు ఒక 5 కోర్సెస్ ఉంటాయి. మీరు జనరల్గా ఏదైతే మీకు బయోకెమిస్ట్రీ కానీ, అంటే ప్యాథాలజీ కానీ, మైక్రో కానీ, ఈ రిలేటెడ్ ఏవైతే మీకు ఉన్నాయో పారాక్లినికల్ ఏవైతే ఉన్నాయో, పారాక్లినికల్లో ఒక 5 కోర్సెస్ ఉంటాయి. అలాగే సర్జికల్లో వచ్చేటప్పటికి మీకు 6 సర్జికల్ ఉంటాయి. క్లినికల్ వచ్చి మొత్తం 19 ఉంటాయి, 6 సర్జికల్ ఉంటాయి, మిగిలిన 13 కూడా నాన్ సర్జికల్ ఉంటాయి. ఓవరాల్గా ఈ కోర్సెస్ ఏవైతే మీకు 19 ప్లస్ ఇది ఒక 5 ప్లస్ 3 8 చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీకు ఒక 27 స్పెషలైజేషన్స్ వరకు కూడా ఈ కౌన్సిలింగ్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇది కాకుండా డిప్లొమాస్ కూడా ఉంటాయి. డిప్లొమా ఇన్ క్లినికల్ ప్యాథాలజీ కానీ, డిప్లొమా ఇన్ ఫోరెన్సిక్స్ కానీ, లేకపోతే ఏవైతే పబ్లిక్ హెల్త్ ఇలాంటివి కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 8 వరకు ఉన్నాయి. అందులో కూడా డిప్లొమాలో ఒక జనరల్గా డిప్లొమా ఇన్ క్లినికల్ ఉంటాయి, డిప్లొమా ఇన్ పారా క్లినికల్ ఉంటాయి. సో అవి 8 ఉంటాయి. అంటే ఒక 3 వచ్చి ప్రీ క్లినికల్ ఉన్నాయి, ఒక 5 కోర్సులు వచ్చి పారా క్లినికల్ ఉన్నాయి, క్లినికల్ వచ్చి 19 ఉంటాయి, డిప్లొమాలో 4 వచ్చి పారా క్లినికల్ ఉన్నాయి, అలాగే డిప్లొమాలో వచ్చి క్లినికల్ ఏవైతే ఉన్నా 4 ఉన్నాయి. సో ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నింటిలో కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సరే దేనికి డిమాండ్ ఉంటుంది ఉండదు అన్న విషయం ఆల్రెడీ ఎంబీబీఎస్ చదివి ఉంటారు కాబట్టి కొంత క్లారిటీ ఉంటుంది. ఏదైనా క్లారిటీ జనరల్ మెడిసిన్కి వీటికి వెళ్ళినప్పుడు సూపర్ స్పెషలైజేషన్ తప్పనిసరిగా చేయాలి. వీలున్నంత వరకు కూడా ఫెలోషిప్స్ కానీ ఏదైనా బయట కంట్రీస్కి వెళ్ళి చేసినట్లయితే ఎక్కువ వాల్యూ ఉంది. చాలా చోట్ల పీజీ చేసిన తర్వాత కూడా శాలరీస్ పాపం 1,00,000, 1.5, 1 lakh, 1.5 lakh అలాంటి శాలరీసే ఉన్నాయి. ఎందుకంటే సాచురేషన్ చాలా వరకు అయిపోతుంది కాబట్టి మెడికల్ ఫీల్డ్ ఏ కేటగిరీ టౌన్స్లో కొంచెం కాంపిటీషన్ బాగానే ఎక్కువగా ఉంది కాబట్టి డెఫినెట్గా వీళ్ళున్నంత వరకు ఎవరైతే పీజీ జాయిన్ అవుతారో ఏదైనా ఫెలోషిప్ వేరు, సూపర్ స్పెషాలిటీ వేరు. దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సూపర్ స్పెషాలిటీ అంటే మరి అమెరికాలో సూపర్ స్పెషాలిటీ చేయనివ్వరు, మళ్ళీ రెసిడెన్సీ చేయాలి, లేకపోతే వేరే కంట్రీస్లో కూడా. ఫెలోషిప్స్ అంటే ఏదైనా 6 months కానీ 1 year కానీ ఏదైనా ఒక స్పెసిఫిక్ టెక్నిక్ మీరు నేర్చుకోవడానికి వెళ్ళొచ్చు, నేర్చుకోవచ్చు, మళ్ళీ ఇండియా రావచ్చు, ఏదైనా క్వాలిఫికేషన్ మీరు పెట్టుకోవచ్చు, అది ఇబ్బంది లేదు. సో అలాంటి ఫెలోషిప్స్ ఏదైతే ఉన్నాయో అలాంటివి చేసినట్లయితే కొంచెం ఇండియాలో అవకాశం ఉంటుంది. ఇండియాలో ఏదైతే మీకు బెటర్ మెడికల్ కాలేజెస్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయో అవన్నింటిలో కూడా చాలా వరకు కూడా మీరు ఫెలోషిప్స్ కానీ, లేకపోతే సూపర్ స్పెషాలిటీ కానీ, స్పెషాలిటీలు కానీ బయట డెవలప్డ్ కంట్రీస్, బయట అంటే డెవలప్డ్ కంట్రీస్లో చేసినటువంటి వాళ్ళకి ఎక్కువగా వాల్యూ ఉంది, వాళ్ళకి ఎక్కువ శాలరీస్ కూడా వస్తున్నాయి కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఒకసారి పీజీ జాయిన్ అయితే మనకి లైఫ్ బాగానే ఉంటుంది, లేకపోతే అయిపోయింది మనం సెటిల్ అయిపోయాం అన్న విధానం ఏదైతే ఉందో అప్పుడున్నటువంటి పరిస్థితిలో అలాంటి అవకాశం లేదు కాబట్టి వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీరు పీజీ ప్లాన్ చేసుకోండి. లేదు ఇంకా ఫర్దర్గా చదివి ఒపీనియన్లో నాకు ఓపిక లేదు అది అనుకున్నట్లయితే ఏదైనా డెడ్ అండ్ బ్రాంచెస్, డెర్మటాలజీ, రేడియాలజీ, వాటెవర్ అలాంటి బ్రాంచెస్ మీరు తీసుకున్నట్లయితే ఇబ్బందికరంగా ఉండదు. ఇక్కడ సర్జికల్ చేసి సూపర్ స్పెషాలిటీ బయటికి వెళ్తారంటే సర్జికల్ చేసింది అక్కడ వాల్యూ చేయరు, చేసిన తర్వాత కూడా మీరు వెళ్ళినా సూపర్ స్పెషాలిటీ సీట్లు ఇవ్వరు. సర్జికల్ చాలా టఫ్గా ఉంటాయి జనరల్గా డెవలప్డ్ కంట్రీస్లో. అందు గురించి నాన్ సర్జికల్ అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఓన్లీ యూకే కానీ, కొన్ని యూరోప్ కానీ, కొన్ని కంట్రీస్లో మాత్రం కుదురుతుంది. కానీ యూఎస్ కానీ, కెనడా కానీ ఇలాంటి కంట్రీస్లో జనరల్గా వెళ్ళే అవకాశాలు కూడా ఉండవు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు బ్రాంచెస్ సెలెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి బ్రాంచ్కి వెళ్ళాలి, తర్వాత నాకు ఎలాంటి వాటికి వెళ్ళాలి ఏంటి అనేది ఒక క్లారిటీ తెచ్చుకుని దానికి తగ్గట్టుగా ముందుకెళ్ళినట్లయితే మీకు ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో మంది రాంగ్ డెసిషన్ తీసుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. డాక్టర్ ఏ సతీష్ గారి 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో మీ కెరీర్ డెసిషన్స్ డబుల్ చెక్ చేసుకోండి.